నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు పద్మకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. బాగున్నారండి? నమస్తే. గురుగారు, ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కుంభరాశి వారికి కూడా ఏనాటి శని ఉన్నప్పటికీ, ఏనాటి ద్వితీయ కుంభరాశి వారికి ఏనాటి శని ఉన్నప్పటికీ శని మూలక్షేత్రంలో ఉన్నాడు ప్రస్తుతానికి. కాబట్టి వారికి మరీ విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే వాళ్ళు చేసే పనులన్నీ స్లోగా సక్సెస్ అవుతాయి. స్లోగా సక్సెస్ అవుతాయి. వారి మ్యారేజ్ విషయమైనా సరే, మేల్ జెంట్స్ అయినా ఫీమేల్ అయినా, జాబ్ విషయమైనా సరే, అన్ని విధాలుగా సక్సెస్ ఉంటుంది. కానీ చాలా స్లోగా ఉంటుంది. చాలా స్లోగా ఉంటుంది. ఓపికతో వేచి చూడాలంటే కొంచెం వెయిట్ చూడాలి. ఒక 6 months వెయిట్ చేస్తే, 6 months కాదు, 6 months to 2 years వరకు ఉంటుంది. కుంభరాశి వారికి కూడా ఏనాటి శని ఉన్నందుకు వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి ఏనాటి శని చివరి దశలోకి వస్తుంది, అంటే ఆఖరి 2.5 years వస్తుంది. ఆఖరి 2.5 years వస్తుంది. సో ఈ 2.5 years వాళ్ళకి ప్రాబ్లం అంటూ ఏం అంటే ఉంటుందంటే శని ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో వర్క్ అంతా చాలా స్లోగా జరుగుతుంది. అది ఏ విషయం, మ్యారేజ్ విషయమైనా సరే, ప్రమోషన్ విషయమైనా సరే. అదేవిధంగా హెల్త్ కొంచెం కేర్ తీసుకోవాలి కుంభరాశి వాళ్ళు. మిగతా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే నామినల్గా పరిహారాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు.